10 మందిని లెక్కపెట్టడం, పాడి మండిని లెక్కపట్టడం, కౌంటింగ్ 10 పీపుల్. అనగనగా ఒక ఊళ్ళో పరమానందయ్య అనే గురువుగారు ఉండేవారు. ఆయనకు 10 మంది అమాయక శిష్యులు. వారి పేర్లు బాబు, చేను, కోటి. 10 మంది. ఒకరోజు పరమానందయ్య గారు శిష్యులను చూసి, అబ్బాయిలు, అడవిలోకి వెళ్ళి కొన్ని మంచి పండ్లు తీసుకురండి. కాని జాగ్రత్త, అందరూ 10 మంది సురక్షితంగా తిరిగి రావాలి అని చెప్పారు. 10 మంది శిష్యులు అడవి వైపు ఉల్లాసంగా నడుచుకుంటూ వెళ్లారు. వారు పాటలు పాడుకుంటూ, గంతులు వేస్తూ అడవిలో కలియదిరిగారు. చాలాసేపు తిరిగిన తర్వాత వారు సంచి నిండా పండ్లను పోగు చేసుకున్నారు. మన గురువుగారు వేచి చూస్తుంటారు, వెళ్దాం అన్నాడు బాబు. అందరూ కలిసి ఆశ్రమం వైపు బయలుదేరారు. శిష్యులు ఆశ్రమానికి చేరుకున్నారు. పరమానందయ్య గారు వారిని చూసి నవ్వారు. బాగా చేశారబ్బాయిలు. ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారో లేదో లెక్క పెట్టుకోండి. ఎవరైనా తప్పిపోయారేమో చూడాలి కదా అని అడిగారు గురువుగారు. బాబు ముందుకొచ్చి లెక్కించడం మొదలుపెట్టాడు. 1, 2, 3, 9 అంటూ 9 మందిని లెక్కించి ఆగిపోయాడు. అయ్యో, 10 మందిలో ఒకరు మాయమైపోయారు. బాబు మొహం పాలిపోయింది. ఏమైంది బాబూ అని చేను అడిగాడు. బాబు వణికిపోతూ, మనం 9 మందే ఉన్నాం. 10వ వ్యక్తిని మనం ఎక్కడో వదిలేశాం అన్నాడు. చేను పెద్దగా నవ్వి, నీ లెక్క తప్పు, నేను లెక్క పెడతాను అన్నాడు. చేను లెక్కించడం మొదలుపెట్టాడు. 1, 2, 3, 9. చేను కూడా తనను తాను లెక్కించుకోవటం మర్చిపోయి మిగతా 9 మందిని లెక్కించాడు. అయ్యో, నిజమే, మనమంతా 9 మందే ఉన్నాం అంటూ అతను భయపడ్డాడు. మిగతా శిష్యులు కూడా ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో, 10వ వ్యక్తి ఎవరో, అతను లేకపోతే గురువుగారు మమ్మల్ని తిడతారు అని అరిచారు. అందరూ కలిసి తమ తప్పిపోయిన స్నేహితుడి కోసం అడవి వైపు చూస్తూ గట్టిగా ఏడ్చారు. గురువుగారు, పరమానందయ్య ఈ గోల విని హడావుడిగా అక్కడికి వచ్చారు. ఏమైంది పిల్లలు, ఎందుకు ఇంత ఏడుపు అని అడిగాడు. బాబు, చేను ఏడుస్తూనే, గురువుగారు, మేము 10 మందిమి కాదు, 9 మందే ఉన్నాం. ఒకరు తప్పిపోయారు అని చెప్పారు. పరమానందయ్య గారు చిరునవ్వు నవ్వి, సరే, మీరే నన్ను లెక్క పెట్టండి అని చెప్పారు. ఆయన బాబు తలను మెల్లగా నిమిరి, ఒకరు లెక్కపెట్టినప్పుడు తను కూడా 10 మందిలో ఒకడని మర్చిపోకూడదు అని వివరించారు. అందరూ తమ తెలివితక్కువతనాన్ని చూసి గట్టిగా నవ్వారు. అందరూ కలిసి 10 మంది. కథ సుఖాంతం.